ఎకరకు 15,000 ఇస్తాను చెప్పిండు. 15,000 కాదు కదా, 3 ఎకరాలకు 4 ఎకరాలకు వేసేసిండు. కానీ అదే 500 వేసిండు. 7,500 రూపాయలు కాదు ఒక ఎకరకు. మరి ఏం చేసిండు మరి డబ్బులు? ఆల్రెడీ మరి కేసీఆర్ గారు ప్రభుత్వం పోయే ముందు 7,500 కోట్ల రూపాయలు కాలి గ్రామాల్లో ఉండే రైతుల కొరకు పెట్టిపోయిన డబ్బులు మరి ఎక్కడ పోయినాయి? ఈ డబ్బులను తీసుకొని వాళ్ళ కాంట్రాక్టర్లకు పంచుకున్నారు. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంలో ఉండే గొప్ప నాయకులు ఉంటారో వాళ్ళు పంచుకున్నారు. మన రైతులకు కాదు. మన రైతులకు ఇప్పటిదాకా ఏం చేసిండో 5 నెలల్లో ఒక చిన్న మంచి పని చూపించండి. ఒక చిన్న మంచి పని చూపించండి. ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, ఇవాళ చిన్న పాప, ఇవాళ కడుపులో ఉన్న పాప కాడికి వెళ్ళి ఇవాళ మహిళలను ఏ విధంగా ఆదుకున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలా మహిళ ఇలా ఆమె గర్భిణి అయిన తర్వాత తీసుకొని హాస్పిటల్ వారికి తీసుకుపోయి చూపించి, ఆమె కన్న తర్వాత తీసుకొచ్చి ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లలు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చి అన్ని దాంట్లో కేసీఆర్ కిట్ ఇచ్చి అన్ని దాంట్లో అన్ని సదుపాయాలు సమకూరే. దానికి చిన్నపిల్లకి ఏం కావాలి, తల్లికి ఏం కావాలి, అటువంటి పదార్థాలు మీరు ఆలోచన చేయండి. ఇప్పటికే దాదాపు 5 నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. మీరు రుణమాఫీ చేస్తున్నారు, ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ చేసినా. అదేవిధంగా రైతు బంధు ఏం చెప్పిండు? సంవత్సరానికి ఒక ఎకరకు 15,000 ఇస్తాను చెప్పిండు. 15,000 కాదు కదా, 3 ఎకరాలకు 4 ఎకరాలకు వేసేసిండు. కానీ అదే 500 వేసిండు. 7,500 రూపాయలు కాదు ఒక ఎకరకు. మరి ఏం చేసిండు మరి డబ్బులు? ఆల్రెడీ మరి కేసీఆర్ గారు ప్రభుత్వం పోయే ముందు 7,500 కోట్ల రూపాయలు కాలి గ్రామాల్లో ఉండే రైతుల కొరకు పెట్టిపోయిన డబ్బులు మరి ఎక్కడ పోయినాయి? ఈ డబ్బులను తీసుకొని వాళ్ళ కాంట్రాక్టర్లకు పంచుకున్నారు. ఎవరైతే వాళ్ళ ప్రభుత్వంలో ఉండే గొప్ప నాయకులు ఉంటారో వాళ్ళు పంచుకున్నారు. మన రైతులకు కాదు. మన రైతులకు ఇప్పటిదాకా ఏం చేసిండో 5 నెలల్లో ఒక చిన్న మంచి పని చూపించండి. ఒక చిన్న మంచి పని చూపించండి. ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, ఇవాళ చిన్న పాప, ఇవాళ కడుపులో ఉన్న పాప కాడికి వెళ్ళి ఇవాళ మహిళలను ఏ విధంగా ఆదుకున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలా మహిళ ఇలా ఆమె గర్భిణి అయిన తర్వాత తీసుకొని హాస్పిటల్ వారికి తీసుకుపోయి చూపించి, ఆమె కన్న తర్వాత తీసుకొచ్చి ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లలు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చి అన్ని దాంట్లో కేసీఆర్ కిట్ ఇచ్చి అన్ని దాంట్లో అన్ని సదుపాయాలు సమకూరే. దానికి చిన్నపిల్లకి ఏం కావాలి, తల్లికి ఏం కావాలి, అటువంటి పదార్థాలు. మన ప్రజలపైన ప్రేమ. కేసీఆర్ గారు సొంతంగా వ్యవసాయదారుడు ఇంటికాడ కూర్చొని వ్యవసాయం చేసుకుంటారు. ఆయన వ్యవసాయ సమస్యలు తెలుసు, మన రైతుల సమస్యలు తెలుసు, పల్లెటూరులో ఉండే ప్రజల సమస్యలు తెలుసు. తెలిసినోడు కాబట్టి ఇవాళ మనకి ఇన్ని విధాలుగా మనకు సౌకర్యంగా అనిపించదు. మిషన్ తగ్గుతా నీళ్లు తీసుకొచ్చి, నీళ్లు పూర్వకాలం మనము 2014 కంటే ముందు నీళ్లతో ఎంత ఆశపడుతుంటేవి. నీళ్లు లేక బావుల కాడికి బోర్లు కొట్టి నీళ్ళు లేక ఎంతో సమస్య. ఓ రోజు స్నానం చేయ రోజు కూడా నీళ్లు తాగని పరిస్థితి, విచిత్రమైన సమస్యలు ఉంటుండే మనకి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ తగ్గుతా నీళ్లు తీసుకొచ్చి ఇవాళ మన పొయ్యిలో నీళ్లు దుఃఖిస్తున్నాం. మన పల్లెల్లో నీళ్లు ఇవాళ ఏ వాటిలో వస్తే నీళ్లు. ఇది నిజమా కాదా ఒక ఆలోచన చేసుకోండి. ఇంత పెద్ద గొప్ప గనుడు ఇవాళ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే ఏదో మాయ మాటలు చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి వచ్చినాడు కాదు. మన మీద ప్రేమ, మన పల్లెటూళ్ళ మీద ప్రేమ, మన బీద ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండు.